హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే మన టెర్రస్ మీద అండి పండు మిర్చి అయితే చాలా బాగా విపరీతంగా వచ్చాయండి. ఇవైతే మినిమం ఒక 100 గ్రామ్స్ అయినా కంపల్సరీగా ఒక్క చెట్టుకేనండి ఇన్ని కాయలు వచ్చాయి. వీటికి ఏమేమి లిక్విడ్స్ వేస్తాము అని నేను ఇప్పుడు చూపిస్తానండి వీడియోలో అయితే. ఇంకా ఇవి 2 చెట్లేనండి ఇవి. ఈ 2 చెట్లకి ఎంతగా వచ్చాయంటే ఇవైతే చూడండి, కలర్ కానీ భలే వచ్చాయి. అసలు లాస్ట్ హార్వెస్ట్ అండి ఇదైతే. ఈ జామ చెట్టు అయితే కాయలన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే బడ్స్ ఏమో ఉన్నాయి కానీ ఇంకా కాయలకైతే రాలేదు ఇవి. ఎంత సైజ్ వచ్చాయండి, చాలా సైజ్ వచ్చాయండి ఈ జామ చెట్టు అయితే. ఇవైతే నేను వీడియోస్ అప్పుడప్పుడు పెడతా ఉన్నాను కదా, మీరు చూస్తూ ఉన్నారు. ఇవి చాలా కలర్ అయితే భలే ఉంటాయండి, టేస్ట్ అయితే. ఈ జామకాయలు అయితే లోపలంతా సీడ్ తక్కువ ఉంటుంది, కండకాయలు ఎక్కువ. ఈ లాస్ట్ అండి, లాస్ట్ ఖాతా ఇదైతే. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తుండేది ఇంతేను. ఇంకైతే మళ్ళీ బడ్స్ ఇంకా మొగ్గలన్నీ ఇంకా ఫ్రూట్స్ ఇంకా కాలేదు, అన్నీ ఫ్లవర్స్గా వచ్చినాయి. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ 2-3 కాయలు అయితే ఉన్నాయి, ఎక్కువైతే లేవండి. ఈసారి అయితే చాలా హార్వెస్ట్ అనేది విపరీతంగా వచ్చింది. ఇప్పుడైతే హార్వెస్ట్ అనేది చేసాం. కనకాంబరాలు అయితే చాలా విపరీతంగా వచ్చాయండి ఈ ఎండలకైతే. ఇవి కానీ అన్ని పూలన్నీ కోసేసాను. అవైతే అన్నీ కోసిన తర్వాత మనం కలుపంతా తీసుకోవాలండి. ఇలా కలుపంతా తీసేసాను మిర్చి చెట్టుకి అంతా. తీసిన తర్వాత మనం లిక్విడ్స్ అనేది ఏం పెద్దగా బయట నుంచి ఏం తేవాల్సిన అవసరం లేదండి. ఈ లిక్విడ్స్ అనేవి ఇదండి, మళ్ళీ మొగ్గలు కానీ ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయండి. అయిపోయిన వెంటనే మనం కలుపు తీసేసి ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మళ్ళీ వెంటనే ఒక 10 డేస్ కల్లా మళ్ళీ బడ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకా చూడండి, కనకాంబరాలు అయితే ఇంకా ఉన్నాయి. ఇలా కలుపు అంతా తీసేసుకున్న తర్వాత మనము ఇది బనానా పీళ్ళు ఇవన్నీ అండి, పండ్లు తెచ్చుకుంటాం కదా మనం, ఫ్రూట్స్, అవైతే తొక్కులు అయితే పడేయకూడదండి. కొంచెం బెల్లం కలిపి కానీ ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే చాలండి. 15 రోజులకి అది లిక్విడ్గా అయిపోతుంది. అంతా బాగా కలిపిన తర్వాత మా వారైతే అన్ని చెట్లకైతే ఇస్తున్నారు. ఇలా ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక వారానికి మళ్ళీ మంచి హార్వెస్ట్ వస్తుందండి. ఇదైతే లాస్ట్ హార్వెస్ట్ అండి మన జామ చెట్టుకి అయితే. ఇంకా మళ్ళీ మొగ్గలన్నీ వచ్చిన తర్వాత ఇంకెప్పుడు వస్తాయో. ఈ రోజైతే ఇదే హార్వెస్ట్ అండి. మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి.